వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ప్రేక్షకులకు వినాయక నిమజ్జన శోభాయాత్ర శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. నల్గొండ జిల్లాలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చిన రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మునుగోడు మండల కేంద్రంలోని వైన్స్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. హరీష్ రావు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. సూర్యాపేటలో 1,25,000 రూపాయలకు లడ్డును దక్కించుకున్న కొత్తూరి సందీప్. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. రికార్డు స్థాయిలో కాన్వర్సింగ్ అసోసియేషన్ కోదాడ వినాయకుని లడ్డూ పాట. పుస్తకాలు, విజ్ఞాన భండాగారాలన్న చౌటుపల్ ఏసీపీ పి మధుసూదన్ రెడ్డి. సూర్యాపేటలో సాయి కీర్తన హాస్పిటల్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుని నిమజ్జన శోభాయాత్ర. ప్రతి మనిషిలో సేవ తత్పరతను అవలంబించుకోవాలని, ఆపదలో ఉన్న సాటి మనిషిని ఆదుకోవాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో అంగరంగ వైభవంగా వినాయక నిమజ్జన శోభయాత్ర. రాజపేట మండలంలో పర్యటించిన ప్రభుత్వపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. నెహ్రూ నగర్లో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర. సుద్దాల గ్రామంలో ఘనంగా వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు. 30,000 రూపాయలకి గణేశుని లడ్డును వేలంలో దక్కించుకున్న బ్యాంకు మేనేజర్ ఉప్పల రవీంద్ర కుమార్. సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిమజ్జన వేడుకలు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు, సేవకులు, కాలనీ ప్రజలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని హనుమాన్ నగర్ 1వ వినాయక విగ్రహం వద్ద రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిమజ్జన శోభయాత్ర సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని హనుమాన్ నగర్ 1వ వినాయక విగ్రహం వద్ద రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి గణేష్ నిమజ్జన శోభయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గణేష్ శోభయాత్రను జిల్లా అంతటా సంతోషంగా జరుపుకోవాలని, ఎలాంటి విఘ్నాలకు తావు లేకుండా నిమజ్జనం చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరూ మతం కన్నా మానవత్వంతో పనిచేయాలని, పేదలను ఆదుకోవడమే మన ఆశయం కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇందులో భాగంగా ఇదివరకే ఈద్గాను అభివృద్ధి చేశామని, భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేస్తామని, అలాగే ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సైతం అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. నల్గొండ జిల్లాను రాష్ట్రంలోనే మోడల్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తున్నానని, ముఖ్యంగా 2,000 కోట్ల రూపాయలతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 6 లైన్ల విస్తరణ పనులకు త్వరలోనే కేంద్ర మంత్రి గడ్కరీతో శంకుస్థాపన చేయించనున్నామని, 450 కోట్ల రూపాయలతో నల్గొండ పట్టణంలో రోడ్లు, డ్రైనేజ్ వంటి పనులు జరుగుతాయని, 10 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన 10 తాగునీటి ట్యాంకులు, 15 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన 5 తాగునీటి ట్యాంకులను స్లాబ్ దశకు చేరుతున్నాయని, త్వరలోనే పనులు పూర్తవుతాయని తెలిపారు. ఈ 2 సంవత్సరాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు సీసీ రోడ్లను పూర్తి చేస్తామన్నారు. పేదలకు ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు గాను హౌసింగ్ బోర్డుకి చెందిన 50 ఎకరాల స్థలాన్ని సేకరించడం జరిగిందని, మరో 25 ఎకరాలలో 80 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ పనులు త్వరలోనే ప్రారంభించనున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ గణేష్ నిమజ్జనాన్ని శాంతియుతంగా జరుపుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, అందరినీ కలుపుకొని నిమజ్జనాన్ని శాంతియుతంగా జరపాలన్నారు. అంతేకాక జిల్లా వ్యాప్తంగా నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆయన ఉత్సవ కమిటీలకు అలాగే అధికారులకు యువతకు సూచించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల అలాగే గణేష్ విగ్రహాల నిమజ్జనం జరిగే చోట ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉందని అక్కడ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు 600 మంది పోలీసులు అధికారులు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామని, సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలను సైతం వినియోగిస్తున్నామని, యువత ఎక్కడా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని, శాంతియుతంగా నిమజ్జనం జరిగేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, టీఎస్పీ శివరాం రెడ్డి, ఆర్డీఓ రవి, మున్సిపల్ కమిషనర్ మొసాబ్ అహ్మద్, తహసీల్దార్ శ్రీనివాస్, గణేష్ ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈసారి పీస్ కమిటీలో సభ్యులు మాకు ఇక్కడ 2 క్రేన్ కావాలంటే 2 కాదు 3 పెట్టండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆర్గలి పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, అలాగే ఉత్సవ కమిటీ అందరూ కలుపుకుని మంచి ఏర్పాట్లు చేసుకొని ఎప్పటికప్పుడు రోజు నాకు మున్సిపల్ చైర్మన్ గారు రోజు ఒకసారి నేను మాట్లాడుతున్నాను, ఏ విధంగా చేస్తున్నారు చర్యలు తీసుకోవద్దని చెప్పి కోరుకుంటున్నాను. రెండో విషయం, పీస్ కమిటీ మెంబర్స్ కూడా చాలా వరకు సహకరిస్తున్నారు, వాళ్ళు కూడా ప్రతి చోట ఉంటున్నారు. మూడోది, మా పోలీస్ వాళ్ళు కూడా కొంతవరకు మిమ్మల్ని ముందుకు వెళ్ళండి అని చెప్పి పోటీలు కూడా చెప్పాము. ఒక 9 అంశాల మీద ప్రతి మండపం దగ్గర ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఇందాక నేను చెప్పిన 9 అంశాలు ప్రతి ఒక్కరిని కూడా అక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయమను. ఈసారి సుమారు ఒక 250 విగ్రహాలు మాత్రం మంచి కార్యక్రమాలు కూడా నిర్వహించుకునే విధంగా ముందుకు తీసుకుపోతే బాగుంటుందని తెలియజేస్తున్నాను. మరొకసారి అందరూ ధన్యవాదాలు చెప్తున్నాం. కాబట్టి అందరం కూడా శాంతియుత వాతావరణంలో శోభాయానంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవాలని కోరుకుంటూ నాదొక చిన్న సూచన, మీరు చాలా ఇవన్నీ నిర్వహించుకోకపోతారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం మునుగోడు మండల కేంద్రంలోని వైన్స్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైన్ షాపులలో నకిలీ మద్యం అమ్మకాలు చేస్తున్నారా అనే విషయమై వైన్స్ యాజమానులతో ఆరా తీసి మద్యం కొనుగోలు అమ్మకాలపై నమోదు చేయబడిన రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం మునుగోడు మండల కేంద్రంలోని వైన్స్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైన్ షాపులలో నకిలీ మద్యం మకాలు చేస్తున్నారా అనే విషయంపై వైన్స్ యజమానులతో ఆరా తీసి మద్యం కొనుగోలు అమ్మకాలపై నమోదు చేయబడిన రిజిస్టర్లను పరిశీలించారు. నకిలీ మద్యం అమ్మి సొమ్ము చేసుకొని ప్రజల జీవితాలతో వ్యాపారం చేయవద్దని వైన్ షాపుల యజమానులను హెచ్చరించారు. అనంతరం మునుగోడు మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎక్సైజ్ శాఖ అధికారులతో మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా అక్రమ నకిలీ మద్యం విక్రయాలు చేయించిన వారిపై, గుడుంబ విక్రయించిన వారిపై అయిన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. యువత చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. యువతను చెడు మార్గాల నుండి మంచి వైపు మరలేలా చూడాలని నాయకులకు, పోలీసులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో నల్గొండ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్, చండూర్ సిఐ కరుణానాయక్, నాంపల్లి సిఐ నందిగామ సైదులు, చండూర్ ఎక్సైజ్ ఎస్ఐ స్వాతిలు పాల్గొన్నారు.
ఇంతకుముందు బండారు ప్రసాద్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళేనా? ఇప్పటి నుంచి ఎప్పుడు రాకుండా ఇంకా బిల్లు బుక్ ఇంట్లో మధ్యన జనాన్ని చంపి సంపాదించిన ఆదాయం ఉంటుంది, కష్టపడి సంపాదించేది ఒక ఆదాయం ఉంటుంది. మీకు ఏ ఆదాయం కావాలి? కష్టపడి పని చేసి సంపాదించి బాగా పిల్లలు పోషించుకునేది ఒక ఆదాయం. దొంగ పనులు చేసి మంది సొమ్ము కొట్టి మంది ఆరోగ్యం ఖరాబ్ చేసి కొంపలు మూసి కడుపు కొట్టి సంపాదించేది ఇంకో ఆదాయం. మీకు ఏది కావాలి? మా కష్టం చేసుకోవాలంటే మీరు సిస్టమేటిక్ ఉండాలి. బెడ్ షాప్ వల్ల అమ్మొద్దు. మీకు కావాలంటే ఇంకో దుకాణం పెట్టుకోవాలి. నీకు సేల్స్ తక్కువ ఉంటే, టర్న్ ఓవర్ తక్కువ అయితే, నీకు 2 నెలలకు 50 లక్షలు వస్తుంది కదా, ఇంకో దుకాణం పెట్టుకో. 2 షాపులు అయితే నీకు ఇక డబల్, ఈ వైన్ షాప్తో డబల్ వచ్చేదిగా ఇంకా 4 లక్షలు. ఎంత వచ్చినప్పుడు అంతకు 4 నుంచి 2 వస్తుంది. ఇంకో పని ఇంకొక షాప్ పెట్టుకో. 2 లక్షలు 2 లక్షలు వస్తుంది. లాభం సేమ్ వస్తుంది. నువ్వు టర్న్ ఓవర్ పెంచుకోవచ్చు. 2 కాకుండా 3 షాపులు పెట్టుకో. ఒకటే షాప్ పెద్ద షాప్ ఎక్కువ దాని కొత్తసారి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పెద్ద సన్యాసులని, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చీకొట్టి అసెంబ్లీ ఎంపీ ఎన్నికలలో ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టినా మీకు బుద్ధి రాలేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య ప్రశ్నించారు. ఆదివారం ఆలేరు పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం ఆలేరు పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ హరీష్ రావు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, లేదంటే తెలంగాణ ప్రజలు నాలుక కోస్తారని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పెద్ద సన్యాసులని, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చీకొట్టి అసెంబ్లీ ఎంపీ ఎన్నికల్లో ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టినా మీకు బుద్ధి రాలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మీ డ్రైనేజీ వాసన నోరుతో సన్యాసి అనే పదాలతో నోరు పారేసుకుంటే జాగ్రత్త అని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తే గుండెల్లో పండుకుంటా అన్న నువ్వు ఎక్కడ పడుకున్నావని ప్రశ్నించారు. గతంలో మీ మామ ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పిన మీ మామ గుండెల్లో నిద్రపో అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ విముక్తి చేసిన ఘనత రేవంత్ రెడ్డిదన్నారు. హరీష్ రావు సన్యాసి, నువ్వు సిద్దిపేటలో మెదక్లో నిలబడు, ఈసారి చిత్తుగా ఓడగొడతారని అన్నారు. హరీష్ రావు తెలంగాణలో ఒక పెద్ద సన్యాసి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు పెద్ద సన్యాసులు కాబట్టి ఇలా తెలంగాణ ప్రజలు మేము ఇంట్లో కూర్చోబెట్టినా సిగ్గు శరం లజ్జ లేకుండా హరీష్ రావు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాం. నీది మీ మామది డ్రైనేజీ మించిన స్మెల్ ఉన్నటువంటి నోరు మీది సన్యాసి అని పదాలు వాడుతున్నావు. హరీష్ రావు, నీ నీచ బుద్ధి తెలంగాణ ప్రజలు తెలుసు. అందుకే తెలంగాణ ప్రజలు నిన్ను డ్రామారావు అని చెప్పి మీ బామ్మదిని, తాగుబోతు ముఖ్యమంత్రి అని మీ మామను, నువ్వు అగ్గిపుల్లారావు అని నీకు ఎన్ని పేర్లు పెట్టి తెలంగాణ ప్రజలు చీకొట్టి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లలో మీకు 0 ఇచ్చిన సిగ్గు శరం లేకుండా
పెద్ద విధవలయ్యారు మీరు. మళ్ళీ మా గౌరవ ముఖ్యమంత్రి మీద నోరు బారేసుకుంటున్నటువంటి హరీష్ రావు మళ్ళొక్కసారి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మీరు మాట్లాడితే తెలంగాణ ప్రజల్ని నాలుకకు వస్తారు, జాగ్రత్త. రుణమాఫీ మీద రుణమాఫీ కాకపోతే నీ గుండెల్లో నిద్రపోతున్నావు. మరి ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి రుణమాఫీ చేస్తే ఏడబండుకున్నావు. గతంలో ₹1,00,000 రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పినటువంటి మీ మామ కేసీఆర్ గుండెల్లో నిద్రపో. ఇలా ఫామ్ హౌస్ లో వండుకున్నటువంటి కేసీఆర్ నిద్రలేపు. కానీ మా ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు ఇవాళ రుణమాఫీ చేసి తెలంగాణ రైతాంగానికి రుణముక్తి చేసిన ఘనత చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అలాంటి గౌరవ ముఖ్యమంత్రికి రైతుల నుంచి, ముఖ్యంగా మహిళల నుంచి, నిరుద్యోగం నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక నువ్వు ఒక పెద్ద సన్యాసి అయింది ఈ సన్యాసి మాటలు మాట్లాడుతున్నావు. తస్మాత్ జాగ్రత్త హరీష్ రావు. తప్పకుండా నిన్ను ఈసారి మెదడులో చిత్తుగా ఓడగొడతారు. నువ్వు మాట మీద కట్టుబడిన మొగోను అయితే రాజీనామా చేసి నీ సిద్దిపేటలో నిలబడు, నీకు డిపాజిట్ రాదు. ఇలా రాజీనామా చేయాల్సి వస్తుందని ఒక సన్నాయి నొప్పులు నొక్కున్నావు హరీష్ రావు. మళ్ళొక్కసారి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడితే తెలంగాణ ప్రజల్ని నాలుకకు వస్తారు, జాగ్రత్త. మీది పెద్ద సన్యాసుల కుటుంబం. నువ్వు, మీ మామ, మీ బామ్మలు పెద్ద సన్యాసులు కాబట్టి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. ఇంట్లో కూర్చోబెట్టిన సిగ్గు శరం లజ్జ లేకుండా నోరు బారేసుకున్న హరీష్ రావు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే బొడ్రాయి బజార్ శ్రీ వేదాంత భజన మందిరం వద్ద ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని లడ్డును భానుపూరి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లడ్డు వేలంపాట కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కేంద్రం బొడ్రాయి బజారుకు చెందిన కొత్తూరు సందీప్ ₹1,20,000 లడ్డును సోమవారం వేలంపాటలో దక్కించుకున్నారు. మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంట్లగంట్ల జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి చేతుల మీదుగా లడ్డును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బొడ్రాయి బజార్ శ్రీ వేదాంత భజన మందిరం వద్ద ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని లడ్డును భానుపురి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లడ్డు వేలంపాట కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కేంద్రం బొడ్రాయి బజార్కు చెందిన కొత్తూరు సందీప్ ₹1,20,000 లడ్డును సోమవారం వేలంపాటలో దక్కించుకున్నారు. మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి చేతుల మీదుగా లడ్డును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో కులమతాలకు అతీతంగా ఘనంగా నిర్వహించుకోవడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వేదాంత భజన మందిరం అధ్యక్షులు రాచర్ల వెంకటేశ్వరరావు, కార్యదర్శి నకిరకంటి రాజశేఖర్, కోశాధికారి సోమ అశోక్, మందిర అర్చకులు దరూరి సింగరాచార్యులు, దరూరి రాఘవాచార్యులు, భానుపురి ఉత్సవ సమితి అధ్యక్షుడు రంగరాజు రుక్మారావు, వివిధ పార్టీల నాయకులు, కౌన్సిలర్లు, భానుపురి ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేటలో ఈ సంవత్సరం కూడా సూర్యాపేట గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి, శోభాయాత్ర కార్యక్రమానికి అధ్యక్షులు వహిస్తున్న రూపంరావు గారు, కార్యక్రమ అతిథులు, పెద్దలు, మాజీ మంత్రివర్యులు దామోదర్ రెడ్డి గారు, మాజీ రాజ్యసభ సభ్యులు పెద్దలు గడుగు లింగయ్య గారు, మున్సిపల్ చైర్పర్సన్ సోదరి అన్నపూర్ణ గారు, వేదికపై ఉన్న ఇతర వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వామ్యం అవుతున్న పట్టణ పౌరులందరికీ, అభిమానులందరికీ, భక్తులందరికీ నా నమస్కారాలు. వాస్తవానికి భారతదేశంలోనే తెలంగాణకు ఒక గొప్ప పేరు గాంధీ మహాత్ముడే పెట్టిపోయిండు. గంగా జమున తహసీల్ ఈ నిదర్శనం హైదరాబాద్ రాష్ట్రం. గంగా జమునలు అయితే కలిసిపోతాయో ఇక్కడ అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి అన్ని పండుగలు జరుపుకునే ఒక సంస్కృతిలో వారసత్వం ఉంది అని చెప్పి చెప్పిండ్రు. దానికి ప్రత్యక్ష కార్యక్రమం సూర్యాపేట పట్టణం. నేను ఇవాళ ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపు 15 పైగా గణేష్ మండపాన్ని సందర్శించి వస్తాను.
చాలా చోట్ల కమిటీలలో ముస్లిం సోదరులు కూడా ఉన్నారు. చాలా కమిటీలలో పిలుస్తున్నారు. కొబ్బరిగా కొట్టేప్పుడై నయంగా ఛాయగా అని చెప్పి పిలిచి కొట్టిస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళు అయితే సూర్యాపేట ఎప్పుడు కూడా చరిత్రలో సూర్యాపేట ఇప్పటి వరకు గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి కోరారు. సోమవారం కలెక్టర్ అనుముల మండలం హాలియా 14వ మైల్ రైల్ వద్ద ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పర్యవేక్షించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి కోరారు. సోమవారం ఆయన అనుముల మండలం హాలియా 14వ మైలురాయి వద్ద ఆయన జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పర్యవేక్షించారు. గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేసే చోట నీటిలో ప్రమాదం జరగకుండా విగ్రహాలు తీసుకొచ్చిన వారితో నిమజ్జనం చేయించకుండా జిల్లా యంత్రాంగం ద్వారా ఏర్పాటు చేసిన వారి ద్వారానే నిమజ్జనం చేయించాలని ఆయన ఆదేశించారు. నిమజ్జనం నిర్వహించే చోట గజ ఈతగాళ్లతో పాటు వైద్య ఆరోగ్య సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ, పోలీస్, అలాగే విధులకు నియమించబడిన అన్ని శాఖల ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రథమ చికిత్స కిట్లతో పాటు ఓఆర్ఎస్ ద్రావణం ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. నిమజ్జనం జరిగే ప్రదేశంలో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. తహసీల్దార్, ఎంపీడీఓ, ఇతర అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నారు. ప్రతి ఏడాది కోదాడ కాన్వాసింగ్ అసోసియేషన్ వినాయకుని లడ్డీపాట కోదాడ ప్రాంతంలో రికార్డు స్థాయిలో ఉంటుంది. కాగా ఈ ఏడాది కూడా ఆ రికార్డును నిలబెట్టుకుంది. సోమవారం నిమజ్జనం సందర్భంగా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాటలో న్యూ షిరిడి లారీ సప్లై ఆఫీస్ కోదాడ యాజమాన్యులు పిన్నపురెడ్డి, వీరారెడ్డి, కంబాల వీరబాబులు 1,15,116 రూపాయలకు పాడి చేజిక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ లడ్డూను పాడిన యాజమాన్యులకు అందజేసి అభినందించి మాట్లాడారు. అది కోదాడ కాన్వాసింగ్ అసోసియేషన్ వినాయకుని లడ్డూ పాట కోదాడ ప్రాంతంలో రికార్డు స్థాయిలో ఉంటుంది. కాగా ఈ ఏడాది కూడా ఆ రికార్డును నిలబెట్టుకుంది. సోమవారం నిమజ్జనం సందర్భంగా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాటలో న్యూ షిరిడి లారీ సప్లై ఆఫీస్ కోదాడ యజమానులు పిన్నపురెడ్డి, వీరారెడ్డి, కంబాల వీరబాబులు ₹1,15,116లకు పాడి చేజిక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే లడ్డును పాడిన యజమానులకు అందజేసి అభినందించి మాట్లాడారు. ప్రతి కార్యక్రమాన్ని విఘ్నేశ్వరుని పూజతో ప్రారంభిస్తామన్నారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నారు. లోక కళ్యాణం కోసం కాన్వాసింగ్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా కమిటీ ఆధ్వర్యంలో
మాజీ ఎమ్మెల్యేను లడ్డూ పాట దక్కించుకున్న యజమానులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. మధు గారు, అప్పటి సతీష్ గారు, ఆ నలుగురు వారి పాట 66,666 రూపాయలు, 77,777 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అభిమాని వారి చేతుల మీద జరుగుతున్నటువంటి పాట 77,000. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గుర్తుంచుకొని వారి మీద అభిమానదాత అన్నదాన కార్యక్రమంలో 130 కిలోల లడ్డూ ప్రసాదాన్ని ఇచ్చినటువంటి దాత. అలాగే ఈ రోజు 90,999 రూపాయలు చింతల వీరయ్య గారి పాట 99 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అభిమాని వారిని స్ఫురించుకుంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన సందర్భంగా లారీ సప్లైర్స్ వెంకటేశ్వర రాఘవేంద్ర లారీ సప్లైర్స్ వారి పాట 1,11,111 1,12,000 రూపాయలు. 1,13,000 రాఘవేంద్ర లారీ సప్లైర్స్ వారి పాట 1,13,000 రూపాయలు. 1,15,000 రూపాయలు. షిరిడి సాయి పిన్నపరెడ్డి వీరారెడ్డి గారు, క్యాన్వాసింగ్ ఏజెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు వీరబాబు గారు, అలాగే భరతరెడ్డి 50 కిలోలతో ప్రారంభమైనటువంటి ఈ లడ్డు 252 కిలోలుగా రూపాంతరం చెంది ఎప్పుడు కూడా గణేష్ నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమంలో ఈ యొక్క వేలంపాట నిర్వహించడం జరుగుతుంది. అత్యధికంగా 1,15,000తో కొనసాగుతున్నటువంటి పాట షిరిడి సాయి గణేష్ నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి ఆ భగవంతుడు ఎటువంటి లోటు రాకుండా ఈ నవరాత్రుల పాటు పూజలు చేసుకొని కోరికలు నివేదించిన ప్రతి భక్తుడికి ఆ విఘ్నేశ్వరుడి చలవ వల్ల, ఆశీర్వాదం వల్ల అన్ని కోరికలు తీరాలని, ఈ కోదాడ నియోజకవర్గంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఇబ్బందులు జరగకుండా పాడి పంటలతోని, భోగభాగ్యాలతోని, సుఖ సంతోషాలతోని ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండటానికి ఆ భగవంతుడు అనుగ్రహం, ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. అదే రకంగా కాన్వాసింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు లడ్డూ వేలంపాట శోభయాత్ర రోజు చేయటం అనేది ఆనవాయితీ. ఆ క్రమంలోనే ఈరోజు 252 కిలోల లడ్డూని వేలంపాట నిర్వహించి మరి 1,116,000 రూపాయలు 15,16 తేడా ఉంది 1,16,116 రూపాయలు పాడి మరి సొంతం చేసుకున్న వీరారెడ్డి గారికి, వారి సహచరులకి, మిత్ర బృందానికి అందరికీ కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఎటువంటి కష్టాలు రాకుండా వారిని అందరినీ సుఖ సంతోషాలతో కాపాడాలని చెప్పేసి కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి. చౌటుప్పలులో నవచేతన సంచార పుస్తక ప్రదర్శనను సోమవారం చౌటుప్పల్ ఏసీపీ పి మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చౌటుప్పల్లో నవచేతన సంచార పుస్తక ప్రదర్శనను సోమవారం చౌటుప్పల్ ఏసీపీ పి మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తకాలు విజ్ఞాన భండాగారాలని, ప్రతి ఒక్కరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఒక మంచి పుస్తకం 10 మంది స్నేహితులతో సమానమని తెలిపారు. ఎంతో మంది మేధావులు తమ విజ్ఞానాన్ని పుస్తక రూపంలో విడుదల చేస్తారని చెప్పారు. ప్రతి ఊర్లో గ్రంథాలయం, ప్రతి ఇంట్లో పుస్తకాలు ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ విజ్ఞానం కోసం మంచి పుస్తకాలను చదివే అలవాటును అలవర్చుకోవాలని సూచించారు. చిరిగిన చొక్కా అయినా తొడుకో, ఒక మంచి పుస్తకం కొనుక్కో అని పెద్దలు చెప్పిన మాటను గుర్తు చేశారు. పుస్తకాలు లేని ఇల్లు కిటికీలు లేని గృహం లాంటిదని తెలిపారు. పిల్లలకు చిన్నతనం నుంచి పుస్తక పఠనం అలవాటు చేయడం భాష నైపుణ్యం, విజ్ఞానం పెరుగుతుందని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లలకు, యువతకు, మహిళలకు, పెద్దలకు విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించే అన్ని రకాల పుస్తకాలను గ్రామ స్థాయిలోకి తీసుకువచ్చినందుకు నవచేతన పబ్లిషింగ్ హౌస్ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ ఇన్స్పెక్టర్ మన్మథ కుమార్, మాజీ ఎంపీటీసీ సభ్యులు బచ్చనగోని గాలయ్య, సిపిఐ మండల కార్యదర్శి పల్లె శేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పొట్ట సత్యం, కలకొండ సంజీవ, కొండూరు విప్లవ్, రామలింగం, టంగుటూరి రాములు, రొండి నరసింహ, రెహమాన్, భాస్కర్, నవచేతన సంచార పుస్తకాలయం ఇన్ఛార్జ్
సుధాకర్, సిబ్బంది, స్వామి, శివ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా సాయి కీర్తన హాస్పిటల్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. సోమవారం నిమజ్జనం సందర్భంగా హాస్పిటల్ సిబ్బంది, కమిటీ సభ్యులు, డాక్టర్లు శోభాయాత్ర, మేళ వాయిద్యాలతో వీడ్కోలు పలికారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా సాయి కీర్తన హాస్పిటల్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. సోమవారం నిమజ్జనం సందర్భంగా హాస్పిటల్ సిబ్బంది, కమిటీ సభ్యులు, డాక్టర్లు శోభయాత్రను మేళ వాయిద్యాలతో వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా డ్యాన్సులు వేస్తూ వినాయకుడి నిమజ్జనం, శోభయాత్రలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్లు, ప్రజలు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఖమ్మం జిల్లా రూరల్ ఏరియాలోనే కాసనతండ, వలయతండ గ్రామాలలో భారీ వర్షాలకు నివాస గృహాలు నీట మునిగి సర్వం కోల్పోయి ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో జిల్లా రెడ్ క్రాస్ సంస్థ సభ్యులు 4 లక్షల రూపాయలు విలువగల 300 కుటుంబాలకు సరిపడా నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులను జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు ఆర్థిక సహకారంతో జిల్లా కలెక్టర్, జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షులు సి నారాయణరెడ్డి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
రాష్ట్ర రెడ్ క్రాస్ సంస్థ సహకారంతో నల్గొండ జిల్లా కలెక్టర్ సూచన మేరకు గత వారం రోజుల క్రితం నిరంతరాయంగా కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా రూరల్ ఏరియాలోని కాసనతండ, వలయతండ గ్రామాలలో నివాస గృహాలు నీట మునిగి సర్వం కోల్పోయి సిబ్బంది పడుతున్న బాధలను ప్రజలను ఆదుకోవాలని ఉద్దేశంతో జిల్లా రెడ్ క్రాస్ సంస్థ సభ్యులు 4 లక్షల రూపాయల విలువ గల 300 కుటుంబాలకు సరిపడా నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి, బట్టలు, బెడ్షీట్స్, టాల్పాలిన్ పట్టాలు తదితర వస్తువులను జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు ఆర్థిక సహకారంతో జిల్లా కలెక్టర్, జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షులు సి నారాయణ రెడ్డి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో రెడ్ క్రాస్ సంస్థ సేవలు ప్రశంసనీయమని, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మేనేజింగ్ కమిటీ సభ్యులు స్వచ్ఛందంగా వరద బాధితులకు ఆదుకోవాలనే ఉద్దేశంతో వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు అందచేయాలనే ఆలోచన చాలా గొప్ప ఆలోచన అన్నారు. ప్రతి మనిషిలో సేవా తత్పరతను అవలంబించుకోవాలని, ఆపదలో ఉన్న సాటి మనిషిని ఆదుకోవడం కనీసం మానవ ధర్మమని జిల్లా రెడ్ క్రాస్ సంస్థ వారు తెలియజేస్తున్న సహకారం మరువలేనిదని, జిల్లాలో యూత్ సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలని, ఎల్లప్పుడూ నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని పలు సూచనలు, సలహాలు చేస్తూ మేనేజింగ్ కమిటీ సభ్యులను పేరు పేరున అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి, స్టేట్ ఎంసీ మెంబర్ మందడి నర్సిరెడ్డి, వైస్ చైర్మన్ డాక్టర్ పుల్లారావు, ట్రెజరర్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మేనేజింగ్ కమిటీ మెంబర్ ఖమ్మంపాటి కోటేశ్వరరావు, సరస్వతి, బుక్కి ఈశ్వరయ్య, దశరథ, ప్రభాకర్, ఆమంచి రామలింగం, మిర్యాల యాదగిరి, యూత్ వాలంటీర్స్ లక్ష్మి, ఈశ్వర్, శివసాయి, శ్రవణ్, సందీప్, నవదీప్, రజనీకాంత్, సంపత్, విప్లవ కుమార్, అంజయ్య, జయపాల్ రెడ్డి, సద్దాం హుసేన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఏవీ ఎన్క్లేవ్ 42వ వార్డులో నెలకొల్పిన గణేష్ విగ్రహం వద్ద నవరాత్రి, కుంకుమ పూజలు మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. లడ్డు వేలంపాటలో కమిటీ ఏర్పాటు చేసిన సభ్యులకు లడ్డు ఇవ్వడం జరిగింది. గుండెపూరి శివ ప్రత్యేక లడ్డుపాట వేలంపాట దక్కించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఏవీ ఎన్క్లేవ్ 42వ వార్డులో నెలకొల్పిన గణేశుని విగ్రహం వద్ద నవరాత్రి, కుంకుమ పూజలు మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. లడ్డు వేలంపాటలో కమిటీ ఏర్పాటు చేసిన సభ్యులకు లడ్డు ఇవ్వడం జరిగింది. ప్రత్యేక లడ్డును గుండెపూరి శివ వేలంపాట ద్వారా దక్కించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గూడాపూరి జానయ్య, గుండా ప్రభాకర్, రమణ, నరేష్, నవీన్, సాయి, కిరణ్, మణి, త్రిలోక్, తనీష్, ఆదిత్య, మహేష్, కార్తిక్, రాచూరి రమణ, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య సోమవారం రాజ్పేట మండలంలోని దూది వెంకటాపూర్ రఘునాథపూర్ గ్రామాలలో నెలకొల్పిన గణనాథుల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా మండపాల వద్ద జరిగిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య రాజ్పేట మండలంలోని దూది వెంకటాపూర్ రఘునాథపూర్ గ్రామాలలో నెలకొల్పిన గణనాథుల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా మండపాల వద్ద జరిగిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి ఆహ్వానం మేరకు గణనాథుల వద్దకు వచ్చిన ఎమ్మెల్యే బీలైలయ్యకి ఘనంగా స్వాగతం పలికి అనంతరం శాలువలతో సన్మానించి ప్రసాదాన్ని అందజేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 46వ వార్డు నెహ్రూ నగర్లో గణేష్ శోభాయాత్ర భాగంగా మేళా వాయిద్యాలతో అంగరంగ వైభవంగా గణేశునికి వీడ్కోలు పలికారు. కాలనీవాసులు కోలాట నృత్యాలతో గణేశునికి వీడ్కోలు పలికారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 46వ వార్డు నెహ్రూ నగర్లో గణేష్ శోభాయాత్రలో భాగంగా మేళ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా గణేశునికి వీడ్కోలు పలికారు. కాలనీవాసులు కోలాట నృత్యంతో గణేశునికి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో వార్డు కోఆప్షన్ మెంబర్ బత్తుల ఝాన్సీ, లక్ష్మీ, రమేష్, లావణ్య, రజనీ పటేల్, మధు, సత్యనారాయణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సందర్భంగా సోమవారం సుద్దాల హనుమంతు స్తూపం నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు సందర్భంగా సోమవారం సుద్దాల హనుమంతు స్తూపం నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం చేసిన సుద్దాల కామ్రేడ్స్ సుద్దాల హనుమంతు గుర్రం యాదగిరి రెడ్డికి నివాళులు అర్పించి తెలంగాణ సాయుధ పోరాట విషయాలను పిల్లల పాఠ్యపుస్తకాలలో చేర్చాలని అన్నారు. రాబోయే తరాల పిల్లలకి తెలంగాణ సాయుధ పోరాట విషయాలు అర్థం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా కళా నాట్య మండలి జిల్లా అధ్యక్షుడు చెక్కా వెంకటేశం, సిపిఐ మండల కార్యదర్శి అనంతుల రామచంద్రు, కె హరిచంద్ర, పడకండి సత్యనారాయణాచారి, రైతు సంఘం సహాయ కార్యదర్శి ఉప్పల కొమరయ్య, బోయిని బక్కయ్య, బద్దుల శ్రీను, శివరాత్రి స్వామి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం అంటే మనందరికీ బాగా అవగాహన ఉంటుంది. ఎందుకంటే ప్రతి కుటుంబం కూడా ఇప్పుడు పార్టీలు మారుతాయి. కాకపోతే అప్పట్లో మన కమ్యూనిస్ట్ పార్టీ వెనకాలనే 90% మన జనం మన వెనకాల ఉండేవారు. ఇప్పుడు చాలా పార్టీలు వచ్చినాయి కాబట్టి భేదాభిప్రాయాలు ఉన్నా కానీ తెలంగాణ సాయుధ పోరాటం అంటే చాలా గ్రామాలలో ఎక్కడైతే ఉద్యమాలు నడిచినాయో, ఎక్కడైతే అమరవీరులు ఆనాడు ఆ నిజాం సర్కారు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కొన్ని వందల వేల సంఖ్యలో పాల్గొన్నారు. బహుశా మన సుద్దాల గ్రామం అంటే చాలా ఫేమస్ గ్రామం అనుకోండి. ఈ సుద్దాల గ్రామం అంటే దాదాపు తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలోనే మంచి పేరున్నటువంటి గ్రామం ఇది. ఎందుకంటే ఇక్కడ కూడా తెలంగాణ సాయుధ పోరాటం కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న నాయకులు చాలామంది ఉన్నారు. అట్లాంటి కామ్రేడ్స్ అందరూ కూడా ఈరోజు నివాళులు అర్పించి సుద్దాల నుంచే ఈ సైకిల్ మోటార్ యాత్ర ఏదైతుందో ప్రారంభిస్తారు. ఈ యాత్ర ఈ కార్యక్రమం ఏదైతుందో ఇంకో కొన్ని సైకిల్ మోటార్లు రావాల్సి ఉంది. దాదాపు 100 సైకిల్ మోటార్ల వాల్యూ తోటి మొత్తం మండలం ఉన్న అన్ని గ్రామాల్లో ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న గ్రామాలన్నీ కూడా పాల్గొంటున్నారు. అక్కడ దానికి సంబంధించిన విశేషాలను కూడా అక్కడ మన కామ్రేడ్ హరిచంద్ర గారు, రామచంద్రయ్య గారు, ఇక్కడ పార్టీ నాయకులంతా కూడా దాని యొక్క సమాచారాన్ని గ్రామాల్లో ప్రజలకు వివరిస్తారు. దీనివల్ల ప్రయోజనం ఏముంటుంది, దీనివల్ల ఉపయోగం ఏముంటుందంటే రాబోయే తరాలకు రాబోయేటువంటి మన పిల్లలకు ఏదైతుందో తెలంగాణ సాయుధ పోరాటం ఏ విధంగా జరిగింది, ఎందుకో జరిగింది, ఎవరి కోసం చేసినారు వీళ్ళంతా అనే విషయం ఎవరికి అర్థం కావటం లేదు. అందు గురించి ప్రతి సంవత్సరం కూడా మనం 11 నుంచి 17 వరకు జరుగుతున్నాయి. దీన్ని ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏదైతుందో ఈ పాఠ్యాంశాల్లో చేర్చాలనేది మన ప్రధానమైన డిమాండ్. అంటే పాఠ్యాంశాల్లో చేర్చడం వల్ల చదువుకున్న పిల్లల పుస్తకాలు చేర్చడం వల్ల ఉపయోగం ఏముంటుంది? యూనివర్సిటీలో చేర్చే అవకాశం ఉంది, లేకపోతే డిగ్రీలో చదువుకునే పిల్లలకు ఏదైతే ఆ పాఠ్యాంశాల్లో చేర్చడానికి అవకాశం ఉంది, లేకపోతే 1 నుంచి 10 వరకు జరిగేటువంటి పాఠ్యాంశాలు చేర్చడానికి అవకాశాలు. దీనివల్ల ఒక సమాజంలో ఈ రాబోయేటువంటి తరాలకు అందరికీ అర్థమయ్యే భాషలలో ఆ పోరాటాన్ని కొద్దిగా విపులంగా రాసి పాఠ్యాంశాలు పెడితే ఈ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు అందరికీ తెలుస్తుంది. ఈ త్యాగాలు చేసిన పార్టీ కాబట్టి ఈ త్యాగాలు చేసిన పార్టీలో మన కామ్రేడ్స్ అంతా మీ కుటుంబాలు ఉండాలనేటువంటి కాన్సెప్ట్ ఈ కార్యక్రమం నడుస్తుంది. అందు గురించి ఇక్కడ గుర్రం యాదగిరెడ్డి గారు ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్న నాయకుడు. ముఖ్యంగా 3 టర్ములు ఒక శాసనసభలో ఎన్నికైన నాయకుడు. ప్రజల కోసం ఆయన ప్రాణాలు ఏదైతుందో ఆయన త్యాగం చేసినటువంటి గొప్ప నాయకుడు. ఆయన చనిపోయిన తర్వాత కూడా బ్రతుకున్నంత రోజులంతా కూడా చేత కాకుండా ఆరోగ్యం బాగా లేకున్నా కానీ యాదగిరెడ్డి గారు ఈ తెలంగాణ సాయుధ పోరాట ఉత్సవాలే కాకుండా ఈ రైతాంగ సమస్యల మీద, వ్యవసాయ కూలీల సమస్యల మీద కమ్యూనిస్టు పార్టీ ఏదైతే పిలిపిస్తుందో ఆ పిలుపులన్నీ వినాయకుని నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన శోభాయాత్రను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణేశుని లడ్డు వేలం నిర్వహించగా బ్యాంకు మేనేజర్ ఉప్పల రవీందర్ కుమార్ 30,000 రూపాయలకి లడ్డును దక్కించుకున్నాడు. అనంతరం ఆయన మాట్లాడారు.
వినాయకుని నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని సహకార కేంద్రం బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన శోభాయాత్రను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణేశుని లడ్డు వేలం నిర్వహించగా బ్యాంకు మేనేజర్ ఉప్పల రవీంద్ర కుమార్ 30,000 రూపాయలకి లడ్డుని దక్కించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆ విఘ్నేశ్వరుడు అందరికీ శక్తినిచ్చి ఎటువంటి ఆటంకాలు ఉండకుండా ముందుకు వెళ్లేలా ప్రతి ఒక్కరికి అండగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మిరియాల శ్రీనివాస్, విక్రమ్, సింగం, రాజు, అశోక్, భరత్, ఉదయ్, వెంకట్రెడ్డి, స్వామి, సాయి, వెంకన్న, శ్రీను, శ్రీధర్, భుషిపాల్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. లిమిటెడ్ నల్గొండ హెడ్ ఆఫీస్ నందు 9 రోజులుగా గణేష్ నవరాత్రి పూజలు జరపడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు 10వ రోజు మంచిగా పూజ చేసుకొని గణనాథుని కదిలించి ఈరోజు తన తల్లి ఒడిలోకి, గంగమ్మ తల్లి ఒడిలోకి సాగనంపడం జరుగుతుంది. ఈ 9 రోజులు ఎవరెవరైతే యావత్ భారతదేశంలో ఉన్న హిందువులంతా కూడా ఎవరెవరైతే తమ కోరికలు సిద్ధింప చేయాలని కోరుకున్నాడో వాళ్ళందరి కోరికలు సిద్ధింపాలని, ఏ ఒక్క జాతిలో కూడా ఎటువంటి అణగారినటువంటి వ్యవస్థ లేకుండా అందరూ కూడా ఆనందంగా వాళ్ళ ఇళ్లల్లో వెల్లివిరియాలని, సుఖ సంపదలతో, సుఖ ఆరోగ్యాలతో మరియు సంపదలతో వెల్లివిరియాలని, ఆ గణనాథుని మళ్ళొచ్చే సంవత్సరం వరకల్లా భారతదేశం కలకలలాడాలని, ప్రతి హిందువు కూడా తమ జాతిని రక్షించుకోవడానికి ముందుకు వెళ్ళాలని ప్రతి హిందువు చైతన్యపరిచి ఈరోజు హిందూ జాతిని సమాయత్తపరచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి ముఖ్యంగా చెప్పాలంటే ఏ పండుగ జరుపుకున్నా మనము మాంసం లేకుండా పండుగ జరుపుకోలేం. కానీ ఏకైక పండుగ ఏదంటే అది గణేష్ పండుగ ఒకటే. కారణం ఏంటంటే 9 రోజులు కూడా ఎవరు కూడా మందు కానీ మాంసం కానీ తినకుండా భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ ప్రతినిత్యం అతన్ని కొలుచుకుంటూ అతని యొక్క దీవెనలు కోరుకుంటూ, ఎందుకంటే గణనాథుడు అనేవాడు ఆదిదేవుడు, ఆయన పూజలు ఏందే ఏ పూజ కూడా చేయలేం. కాబట్టి ఆదిదేవునికి అనుగ్రహం అందరి మీద ఉండాలని, అట్లాగే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం మా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మా చైర్మన్ గారు కొమ్మం శ్రీనివాసరెడ్డి గారు, మరి అలాగే మా మేనేజ్మెంట్ ఏదైతే కృతనిశ్చయంతో ఉందో 3,000 కోట్లు అది దాటింపజేయాలని ఆ విఘ్నేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే రగడపాల బస్తీలో గల సనాతన ధర్మ బైజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ భవన్ వద్ద ఏర్పాటు చేసిన గణేశునికి ఘనంగా వీడ్కోలు పలికారు. బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే రడగంబాల బస్తీలో గల సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ భవన్ వద్ద ఏర్పాటు చేసిన గణేశునికి ఘనంగా వేడుకలు పలికారు. ట్రస్ట్ కార్యాలయం వద్ద సోమవారం మధ్యాహ్నం నిమజ్జన వేడుకలను ప్రారంభించి స్థానిక బెల్లంపల్లి బస్తీ చెరువులో నిమజ్జనం చేశారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపెల్లి శంకర్ రాజేశ్వరిల ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కాగా ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 9 రోజులుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా చివరి రోజైన సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి విభిన్నమైన వివిధ ప్రసాదాలను సమర్పించారు. అనంతరం నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కాంపెల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడుతూ తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏటా గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ట్రస్ట్ సేవకులు సాయి భక్తులు పాల్గొని విజయవంతం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపెల్లి శంకర్ రాజేశ్వరి, సేవకులు, భక్తులు, రాజకీయ ప్రముఖులు, బస్తీ ప్రజలు పాల్గొన్నారు. ట్రస్ట్ వారు దాతలకు, పోలీస్ సిబ్బందికి, ప్రభుత్వ ఎలక్ట్రికల్ సిబ్బందికి, మీడియా వారికి, భక్తులకు ధన్యవాదాలు తెలియజేశారు. బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా అన్నదానం సాయం అందించాలని అనుకునేవారు ట్రస్ట్ మేనేజర్ 8106550532, ఫౌండర్స్ 9959269975, 994904
1595 సంప్రదించాలని కోరారు. హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ జిల్లాలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చిన రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మునుగోడు మండల కేంద్రంలోని వైన్స్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. హరీష్ రావు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. సూర్యాపేటలో 1,25,000 రూపాయలకు లడ్డును దక్కించుకున్న కొత్తూరి సందీప్. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. రికార్డు స్థాయిలో కాన్వర్సింగ్ అసోసియేషన్ కోదాడ వినాయకుని లడ్డూ పాట. పుస్తకాలు, విజ్ఞాన బండాగారాలన్న చౌటుపల్ ఏసీపీ పి మధుసూదన్ రెడ్డి. సూర్యాపేటలో సాయి కీర్తన హాస్పిటల్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుని నిమజ్జన శోభాయాత్ర. ప్రతి మనిషిలో సేవ తత్పరతను అవలంబించుకోవాలని, ఆపదలో ఉన్న సాటి మనిషిని ఆదుకోవాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో అంగరంగ వైభవంగా వినాయక నిమజ్జన శోభయాత్ర. రాజపేట మండలంలో పర్యటించిన ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. నెహ్రూ నగర్లో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర. సుద్దాల గ్రామంలో ఘనంగా వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు. 30,000 రూపాయలకి గణేశుని లడ్డును వేలంలో దక్కించుకున్న బ్యాంకు మేనేజర్ ఉప్పల రవీంద్ర కుమార్. సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిమజ్జన వేడుకలు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు, సేవకులు, కాలనీ ప్రజలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.